ఓకేనా? భవిష్యత్తుని ఎవరు చూడలేదు. ఓకే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. కాబట్టి నువ్వు నిరాశవాద దృక్పథంతో ఇలాగే కొనసాగితే నిజానికి భవిష్యత్తులో ఏ మేలు నీకు జరగదు. ఈ నిరాశవాద దృక్పథం అనేది నిన్ను, నీ యొక్క ఎబిలిటీని, నీ యొక్క సామర్థ్యాన్ని కూడా త్రుంచివేస్తుంది. నువ్వు ఏదైతే చేయగలవో, నీ సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు చేయలేకుండా చేసేదే నిరాశవాదం. కాబట్టి ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ఒకటి గుర్తుపెట్టుకో, ఏమి ఉన్నా ఏమీ లేకున్నా, ఏమి జరిగినా ఏమీ జరగకపోయినా, బట్ నువ్వు మాత్రం ఆశావాద దృక్పథంలో ఉండాలి. హోప్ కలిగి ఉండాలి జీవితం పట్ల. ఆ హోప్ అనేది నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది. నువ్వు చేయలేని అసాధారణమైన విషయాలను